క్రీస్తు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు తెలియచేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దినదినము ఈ సందేశాల ద్వారా మీకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సందేశము కొరకు 78వ కీర్తన 41వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 41వ వచనం. ఈ కీర్తనలో ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం గురించి వివరించబడింది. ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో వారు దేవుని ఎడల కనుపరిచిన వైఖరిని గురించి రాయబడింది. అక్కడ ఆ కీర్తనలో ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ప్రియులారా, గమనించాలి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వృద్ధి చేసే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని ఉన్నతమైన స్థితికి హెచ్చించే దేవుడు. ఆ స్థితిలోనే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య వారిని కనాను దేశం వైపు నడిపిస్తూ దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వారికి ఆహారం అవసరమైనప్పుడు మన్నాను ఇచ్చాడు. దాహం వేస్తే వారికి దాహం తీరడానికి నీటినిచ్చాడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు తన కృపను చూపించాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు వారు కఠిన వైఖరిని అవలంబిస్తూ మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటల్లో ఎన్నిసార్లు దేవుడు వారికి తన కృపను చూపినా ఆ ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాస వైఖరి మనకు అర్థమవుతుంది. మాటిమాటికి అన్న మాటల్లో ఎన్నోసార్లు దేవుడు కృప చూపినప్పటికీ ఇశ్రాయేలు ప్రజల కఠిన వైఖరి మనము ఆ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఈ మాటలు ఇంగ్లీష్ వెర్షన్స్లో మరికొద్ది ఆలోచనలు కలిగించే విధంగా ఉన్నాయి. దే టర్న్ బ్యాక్ అండ్ టెంప్టెడ్ గాడ్ అండ్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే దేవునిని పరిమితం చేశారట, దేవుని శక్తిని పరిమితం చేశారు. అంటే దేవుని శక్తిని వారు పరిమితం చేస్తే దేవుని శక్తి పరిమితం అయిపోదు. కానీ వారి జీవితాల్లో దేవుడు చేయగల కార్యాలు, వారి జీవితాల్లో దేవుడు చూపగల శక్తిని వారు పరిమితం చేసుకున్నారు. దేనిని బట్టి అంటే వారి అవిశ్వాస వైఖరిని బట్టి. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాల్లో దేవుని శక్తిని ఎలా చూస్తున్నాం, దేవుని శక్తి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది? వారు దేవుని పట్ల ఉన్న నమ్మకం విషయంలో వెనుకంజ వేసి దేవునిని అనుమానించారు. అలాగే దేవుని శక్తిని వారు అర్థం చేసుకోలేకపోయారు. దానిని బట్టి వారు దేవుని శోధించిరి, వారు దేవుని శక్తిని పరిమితం చేశారు అని అర్థమిచ్చేటట్లుగా భావం అక్కడ రాయబడింది. ఈ దినాన్ని నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడా అంటే తప్పక చేయగలడు. ఆయన వృద్ధినిచ్చేవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించేవాడు, గొప్ప స్థితిని నీకు ఇచ్చి ఆశీర్వదించేవాడు. అయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడంటే చేయగలడు. అయితే ఆ కార్యాలు నువ్వు పొందలేకపోవడానికి నీ విశ్వాస వైఖరి, నీవు దేవుని శక్తిని నీ జీవితంలో పరిమితం చేసుకుంటున్నావేమో. నమ్మలేని స్థితిలో, దేవుని శక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో, దేవుని శక్తికి పూర్తిగా నీ జీవితాన్ని అప్పగించుకోలేని స్థితిలో నీవు దేవుని శక్తిని నీ జీవితంలో పరిమితం చేస్తున్నావేమో. దేవుని శక్తి నీ జీవితంలో ఎంతగా కనపడుతుందంటే నీవు ఎంతగా దేవుని శక్తిని నీ జీవితంలో వినియోగించడానికి దేవునిని అనుమతిస్తే అంతగా దేవుని శక్తి నీ జీవితంలో కార్యం చేస్తుంది. ఈ దినాన్ని ఇశ్రాయేలీయులు ఎన్ని గొప్ప ఆశీర్వాదకరమైన
విషయాలు అనుభవించినప్పటికీ కూడా మాటిమాటికి దేవుని శోధించరి, మాటిమాటికి పరిశుద్ధ దేవునికి సంతాపము కలుగ చేశారు. ఏ విధంగా సంతాపం కలుగ చేశారంటే ఆయన శక్తిని వారి జీవితాల్లో కనుపరచనీయకుండా దేవునికి సంతాపం కలుగ చేశారు. ఈ దినాన్ని నీ జీవితంలో దేవుని శక్తి చూపించడానికి దేవుని హస్తం కొరచగా లేదు, దేవుని శక్తి ఎప్పుడూ తక్కువగా లేదు. అయితే ఆ దేవుని శక్తి నీ జీవితంలో దేవుడు కనుపరిచేటట్లుగా దేవుని శక్తిని అర్థం చేసుకోగలిగే వైఖరి నీ జీవితంలో ఉందా? విశ్వాస వైఖరి నీ జీవితంలో ఉందా? దేవుని శక్తి అపరిమితమైన దేవుని శక్తి, అది దానికి పరిమితులు లేవు. అలాంటి అపరిమితమైన దేవుని శక్తి నీ జీవితంలో కనుపరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా దేవుని శక్తిని నీవే పరిమితం చేసేస్తున్నావేమో. ఈరోజు అలాంటి స్థితి నీ జీవితంలో ఉంటే దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసి, దేవా నిజమే ప్రభువా, నీవు ఎంతైనా శక్తిమంతుడవు, మేము ఊహించేదానికంటే మేము అడిగేదానికంటే అత్యధికంగా చేయడానికి శక్తి నీకున్నది ప్రభు. అయితే ఆ శక్తిని నేను అనుమానించి ఆ శక్తిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేక నీ శక్తి సంపూర్ణంగా నా జీవితంలో పొందుకోలేకపోతున్నాను. ఈరోజు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నీ శక్తిని పూర్తిగా పొందుకోవాలనే ఆలోచనతో, అలాంటి సమర్పణతో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడవు, నీకంటే మహనీయుడు లేడు ప్రభు అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుని నీ విశ్వాస వైఖరిని మార్చుకోగలిగితే గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆయన చేయగలిగిన కార్యాలు నీ జీవితంలో మరెవరూ చేయలేరు. ఆయనకంటే గొప్ప మహనీయులు ఎవరు లేరు. అలాంటి గొప్ప కార్యాలు నీవు అనుభవించాలి అంటే దేవుని శక్తిని పరిమితం చేసే విశ్వాసం కాదు, దేవుని అపరిమితమైన శక్తిని నీవు పొందుకునే విశ్వాసం నీవు కలిగి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించు. తప్పక దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, నీవెంతైనా శక్తిమంతుడువు. అయితే ఆ శక్తిని పొందుకోగలిగే స్థితి మాలో లేక ఆయా సమయాల్లో అవిశ్వాసానికి గురై ఆయా సమయాల్లో నీ శక్తిని అర్థం చేసుకోలేక మేము నీ శక్తిని పూర్తిగా పొందుకోలేని అనుభవాల్లో ఉంటే అలాంటి అనుభవాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ మాటలు విన్నవారు అలాంటి స్థితిని విడిచిపెట్టి సంపూర్ణమైన విశ్వాసంతో నీ శక్తిని సంపూర్ణంగా వారి జీవితాల్లో పొందుకోగలిగేటట్లుగా అపారమైన విశ్వాసాన్ని కలిగి నీకు వారి జీవితాలను అప్పగించుకుని అలాంటి సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా నీ కృప వారి జీవితాల్లో దయచేయమని, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాల్లో సఫలత, వారి సమస్యలలో పరిష్కారము, వారి అవసరతలలో సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ నీ మెండైన ఆశీర్వాదం వారి జీవితాల్లో ఉంచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. May this message be a blessing to you and to your family.